పట్టించుకునేవాడు లేనంతసేపు ఏమైనా జరిగిపోతుండే. కానీ చట్టం అమలు ప్రారంభిస్తే కష్టాలు వస్తాయి. అమెరికా లాంటి దేశాల్లో ఇప్పుడు జరుగుతోంది అది. ఇదివరకు చిన్న చితక క్రైమ్స్ ఏముంది పోలీస్ స్టేషను ఇది అనుకున్నటువంటి రోజుల నుంచి చిన్నపాటి నేరం చేసున్నా సరే వాళ్ళని దేశం నుంచి పంపేయడానికి అదొక సాకుగా లేదా అదొక అవకాశంగా వాడుతుంది ట్రంప్ సర్కార్. తాజాగా ట్రంప్ జేడీ వాన్స్ కలిపి చేస్తున్న వ్యవహారం ఏంటి అంటే 80,000 మంది వీసాలు క్యాన్సిల్ చేస్తున్నారు అన్ని దేశాలు, ఇండియాతో సహా అనేక దేశాలకు సంబంధించి. ఇందులో 16,000 మంది డ్రంక్ అండ్ డ్రైవింగ్, మందు కొట్టి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడి పెనాల్టీ కట్టినటువంటి వాళ్ళని 16,000 మంది వీసాలు ఇప్పుడు రద్దు చేస్తున్నారు. అట్లాగే ఇద్దరు కలిసి కొట్టుకుంటారు కదా, మందు తాగాక తాగి తందనాలు ఆడుతున్నారు రాంటం, అట్లాగా ఆడినప్పుడు పోలీసులు ఆపడం, పని చూసుకోపోండి అని వార్నింగ్ ఇవ్వడం, కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు. అట్లాంటి వాళ్ళకి 12,000 మంది వీసాలు తీసేయడం అన్నటువంటిది కీలకమైనటువంటిది. అలాగే చిన్న చితక దొంగతనాలు చేసినటువంటి వాళ్ళు 8,000 మందికి కూడా ఇప్పుడు వీసాలు రద్దు చేశారు. టోటల్గా 80,000 వీసాలని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.